ఎవ్రీవన్. మనలో చాలామందికి అనిపిస్తుంది కదా, మనం మేకప్ చేసుకోవాలి కానీ మేకప్ చేసుకున్నట్టు కనిపించకూడదని. నేనైతే చాలాసార్లు అనుకుంటాను, లైక్ మేకప్ చేసుకోవాలి బట్ మేకప్ చేసుకున్నట్టు కనిపించకూడదని. దాన్నే నో మేకప్ లుక్ అంటాం. అంటే మనం మేకప్ చేసుకున్నా చేసుకోలేనట్టు ఉంటుందన్నమాట. లైక్ మనం షాపింగ్కి వెళ్ళేటప్పుడు, ట్రావెలింగ్ జర్నీలో ఉన్నప్పుడు మేకప్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నాకైతే మేకప్ చేసుకోవాలనిపించదు ఆ టైంలో. బట్ ఆ టైంలో కూడా మన స్కిన్ గ్లోయిగా కనిపించడానికి, కొంచెం గ్లో అవుతున్నట్టు అండ్ స్కిన్ మొత్తం నీట్గా ఉన్నట్టు కనిపించడానికి కొంచెం మేకప్ చేసుకోవడం అవసరం. సో ఆ మేకప్ ఎలా చేసుకోవాలి, నా నో మేకప్ లుక్ ఎలా ఉంటుందనేదే ఈ వీడియో. సో ఈ లుక్ ఎలా క్రియేట్ చేశాను చూసేస్తారా? మరి లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. ఫస్ట్ నేను మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను. బయో మార్నింగ్ నెక్టార్ మాయిశ్చరైజర్ నా ఫేవరెట్ మాయిశ్చరైజర్. నేను అన్ని వీడియోస్లోనూ చెప్తాను ఇది, ఎందుకంటే స్కిన్ని మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది. అండ్ మేకప్ లుక్ అయినా, నో మేకప్ లుక్ అయినా, ఏ లుక్ అయినా, ఫేస్కి ఏమైనా అప్లై చేస్తున్నామంటే మాయిశ్చరైజర్ కంపల్సరీ ఫస్ట్ అప్లై చేసుకోవాలి. సో ఫేస్కి అప్లై చేసినప్పుడు నెక్కి కూడా కంపల్సరీ అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ కాజల్, నేను గ్లిమ్మర్ కాజల్ యూస్ చేస్తున్నాను. బ్రో బ్రష్ తీసుకుని జస్ట్ ఐబ్రోస్కి షేప్ డిఫైన్ చేస్తున్నాను. ఇది కూడా కంపల్సరీ చేయాలి అంటే చేయాలని రూల్ కాదు. మన ఐబ్రోస్ నీట్గా కనిపించాలంటే షేప్ డిఫైన్ చేసుకోవడం కంపల్సరీ. నేనైతే కాజల్తో షేప్ డిఫైన్ చేస్తాను. అండ్ ఐబ్రో కోంబ్ ఒకటి అండ్ ల్యాష్ బ్రష్ రెండు యూస్ చేసి ఐబ్రోస్ని సెట్ చేస్తాను. సో ఐబ్రోస్ని షేప్ డిఫైన్ చేసినప్పుడు మనకి ఈజీగా డిఫరెన్స్ తెలిసిపోతుంది ఒక ఐకి ఇంకొక ఐకి. సో సెకండ్ ఐ కూడా సేమ్ అలానే ఐబ్రోస్ షేప్ డిఫైన్ చేశాను. నెక్స్ట్ కన్సీలర్ అప్లై చేస్తున్నాను నేను, ఎందుకంటే ఐలిడ్స్కి, అండర్ ఐస్కి మనకి బ్లాక్ స్పాట్స్ కానీ డార్క్ సర్కిల్స్ కానీ కనిపిస్తూ ఉంటాయి కదా, అవి కవర్ చేయడానికి కన్సీలర్ అప్లై చేస్తున్నాను నేను. సో కిస్ బ్యూటీ కన్సీలర్ అప్లై చేస్తున్నాను అండ్ బ్యూటీ బ్లెండర్తో మొత్తం బ్లెండ్ చేస్తున్నాను. ఇన్ కేస్ డార్క్ స్పాట్స్ కానీ పిగ్మెంటేషన్ కానీ ఎక్కువ ఉంటే కనుక కలర్ కరెక్టర్స్ యూస్ చేసుకోవాలి. నాకైతే అంత అవసరం లేదు. సో అందుకని జస్ట్ కన్సీలర్ అప్లై చేస్తున్నాను నేను ప్రెజెంట్ అయితే. అండ్ అండర్ ఐస్కి ఏమో నేను సీసీ క్రీమ్ అప్లై చేస్తున్నాను. జస్ట్ ఫింగర్తో మొత్తం అప్లై చేస్తున్నాను. బ్రష్ అది ఏం యూస్ చేయట్లేదు అండ్ స్పాంజ్ కూడా ఏం యూస్ చేయట్లేదు. జస్ట్ ఫింగర్తో 2 సార్లు అప్లై చేస్తున్నాను. ఇప్పుడు కన్సీలర్ సెట్ చేయడానికి నేను కాంపాక్ట్ యూస్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఏడిఎస్ కాంపాక్ట్ యూస్ చేస్తున్నాను. బ్రష్ తీసుకుని ఇక్కడ సెట్ చేస్తున్నాను. నెక్స్ట్ హుడా బ్యూటీ ఐ షాడో ప్యాలెట్ నుంచి ఈ కలర్ తీసుకుంటున్నాను. జస్ట్ ఐలిడ్ పైన న్యాచురల్ లుక్ రావడానికి, ఎందుకంటే మనం కన్సీలర్ అప్లై చేసినప్పుడు మొత్తం వైట్ కలర్లో అయిపోయింది కాబట్టి ఐలిడ్ని కొంచెం న్యాచురల్గా చూపించడానికి ఆ కలర్ తీసుకొని జస్ట్ ఐలిడ్ పైన ప్లేస్ చేస్తున్నాను. నెక్స్ట్ బ్రౌన్ కలర్, ఎందుకంటే ఐస్ కొంచెం న్యాచురల్ లుక్ కోసం బ్రౌన్ కలర్ తీసుకొని చాలా లైట్గా అప్లై చేస్తున్నాను. నెక్స్ట్ కాజల్, కింద వాటర్ లైన్ మీద అప్లై చేయట్లేదు నేను, పైన వాటర్ లైన్ మీద అప్లై చేస్తున్నాను. సో దట్ ఐస్ పెద్దగా కనిపిస్తాయి పైన వాటర్ లైన్ మీద అప్లై చేసిన. మనం ఐ షాడో కానీ ఐ మేకప్ చేసుకున్నప్పుడు కింద అండ్ పైన రెండు వాటర్ లైన్స్ మీద చేయాలి. బట్ ఇప్పుడైతే నో మేకప్ లుక్ కదా, సో పైన వాటర్ లైన్ మీద చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మస్కరా అప్లై చేయాలి. దానికంటే ముందు ఐలాషెస్ని కర్ల్ చేస్తున్నాను ఐలాష్ కర్లర్తో. నెక్స్ట్ మస్కారా నేను కొలోసల్ మస్కారా యూస్ చేస్తున్నాను. థిక్గా కనిపిస్తాయి మన ఐలాషెస్ ఇది యూస్ చేస్తే. నాకైతే చాలా ఇష్టం ఈ మస్కారా. సో ఐ మేకప్ అయిపోయింది. నెక్స్ట్ ఫేస్ మేకప్ కోసం జస్ట్ సీసీ క్రీమ్ అప్లై చేస్తున్నాను నేను. సీసీ క్రీమ్ని మొత్తం ఫింగర్తో అంతా ప్లేస్ చేసి దాన్ని జస్ట్ బ్రష్తో మొత్తం బ్లెండ్ చేస్తున్నా. మోస్ట్లీ సీసీ క్రీమ్ అప్లై చేసినప్పుడు కాంపాక్ట్ పౌడర్ యూస్ చేయను.
ఎందుకంటే ఫౌండేషన్ అప్లై చేస్తే కాంపాక్ట్ యూస్ చేయాలి, బట్ సీసీ క్రీమ్కి అంత అవసరం లేదనిపిస్తుంది నాకు. సో అందుకని సీసీ క్రీమ్ అప్లై చేసినప్పుడు నేను కాంపాక్ట్ అప్లై చేయను. బట్ మనం ఫేస్కి ఫౌండేషన్ కానీ సీసీ క్రీమ్ కానీ ఏది అప్లై చేసినా నెక్కి అప్లై చేయడం అస్సలు మర్చిపోకూడదు, లేదంటే ఫేస్ ఒక కలర్లో నెక్ ఒక కలర్లో కనిపిస్తుంది. నెక్స్ట్ బ్యూటీ బ్లెండర్ తీసుకుని ఎక్కడైనా హార్ష్ లైన్స్ అవి ఉంటే వాటిని కవర్ చేయడానికి మొత్తం బ్యూటీ బ్లెండర్తో మొత్తం బ్లెండ్ చేస్తున్నాను. నెక్స్ట్ లిప్స్టిక్ తీసుకుని దాన్ని బ్లష్ లాగా అప్లై చేస్తున్నాను. జస్ట్ కొంచెం ఫేస్కి అప్లై చేసి బ్రష్తో మొత్తం బ్లెండ్ చేస్తున్నాను. నెక్స్ట్ హైలైటర్, స్విస్ బ్యూటీ హైలైటర్ తీసుకుని హై పాయింట్స్ ఉంటాయి కదా ఫేస్కి, వాటిని హైలైట్ చేయడానికి జస్ట్ హైలైటర్ అప్లై చేస్తున్నాను. సో హైలైటర్ అప్లై చేస్తే మనకి ఈజీగా గ్లో కనిపిస్తుంది మన ఫేస్కి. ఐ మేకప్ మనం ఎప్పుడు చేసినా ఎండ్ చేసే ముందు ఇన్నర్వి అండ్ బ్రాబాన్ హైలైట్ చేసుకోవాలి. సో దానికోసం నేను సిల్వర్ కలర్ యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ లిప్స్టిక్ నేను చాలా లైట్గా అప్లై చేస్తున్నాను, ఎందుకంటే నో మేకప్ లుక్లో లిప్స్టిక్ అవసరం లేదు, బట్ లిప్స్ కొంచెం రెడ్డిష్గా కనిపించడానికి అండ్ మొత్తం ఫింగర్తో స్ప్రెడ్ చేస్తున్నదని, సో దట్ మన లిప్స్ కొంచెం రెడ్డిష్గా కనిపిస్తాయి అండ్ న్యాచురల్ కలర్లో ఉంటాయి లిప్స్ అనేవి. సో లిప్స్ న్యాచురల్గా ఉండడానికి జస్ట్ చాలా తక్కువ అప్లై చేశాను నేను. ఓకే, ఫేస్ మేకప్ అయిపోయింది మొత్తం. నెక్స్ట్ హెయిర్ స్టైల్ నేను అంత హెవీగా ఏం చేయలేదు అండ్ హెయిర్ లూజ్ చేయలేదు, జస్ట్ ఒక మెస్సీ బన్ చేశాను అంతే. సో దట్స్ ఇట్. సో యా, దట్స్ ఇట్. దిస్ ఇస్ హౌ ఐ క్రియేటెడ్ దిస్ మేకప్ లుక్. ఐ హోప్ మీ అందరికీ లుక్ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి. నేనైతే చాలాసార్లు ఈ మేకప్ లుకే చేస్తాను, లైక్ ఎక్కువ మేకప్ కనిపించకూడదు అనుకున్నప్పుడు. నా ఫేవరెట్ మేకప్ లుక్ కూడా ఇది. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Bye bye.